వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలను బీఆర్ఎస్ అడుగడుగునా మోసం చేసింది కాబట్టే ప్రజలు ఆ పార్టీని ఇంటికి పంపించారు. జనహిత పాదయాత్రలో భాగంగా పరిగిలో మాట్లాడిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరిన వేళ తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రానున్న 2 రోజులు మోస్తరు వర్షాలు. హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ కీలక నేతలతో వరుస సమావేశాలు. 2వ రోజు పార్టీ నేతలతో సమావేశం కావడంతో పార్టీ శ్రేణుల్లో ఆసక్తి. ఈ నెల 2న నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రం నుంచి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్ర. పెద్ద ఎత్తున రైతులు హాజరై విజయవంతం చేయాలని కోరిన కాంగ్రెస్ నాయకులు మానాల, వినయ్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. నవీపేట మండల కేంద్రంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పర్యటన. ప్రభుత్వ పాఠశాల, పీహెచ్సీ, అంగన్వాడీ కేంద్రం తనిఖీలు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఖానాపూర్ ఎక్స్ రోడ్ చౌరస్తాలో 8 సీసీ కెమెరాలు ప్రారంభించిన ఏసీపీ రాజా వెంకట్రెడ్డి. ప్రజలను బీఆర్ఎస్ అడుగడుగునా మోసం చేసింది కాబట్టే ప్రజలు ఆ పార్టీని ఇంటికి పంపించారని పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. బీసీ రిజర్వేషన్ విషయంలో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారని, కానీ బీసీలకు రిజర్వేషన్లు అనేది కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ అన్నారు. జనహిత పాదయాత్రలో భాగంగా ఇవాళ పరిగిలో మాట్లాడిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, గత ప్రభుత్వంలో బీసీల రిజర్వేషన్లను 33% నుంచి 22% తగ్గించిన వారు ఇవాళ బీసీల రిజర్వేషన్ల కోసం ఏదో చేసినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో హామీ ఇచ్చామని, ఈ ఎజెండా బిల్లుకు మారిందన్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా కులగణన చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. తాము చేస్తున్న పనులతో ప్రజలకు తమ పని అయిపోయిందని తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు అవాక్కులు చెవాక్కులు పేలుతున్నారన్నారు. ఇచ్చిన హామీల అమలు విషయంలో బీఆర్ఎస్తో చర్చకు సిద్ధమన్నారు. ప్రజలతో మమేకం అయ్యేందుకే పాదయాత్ర చేపట్టినట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రస్తుతం చేపడుతున్న పాదయాత్ర మొదటి విడత మాత్రమేనని, వచ్చే 3 ఏళ్ల వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు. పీసీసీ చేపడుతున్న పాదయాత్రలో ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భాగస్వామ్యం అయ్యారని క్లారిటీ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లాలో 30 సంవత్సరాల చిరకాల కలగా ఉన్నటువంటి తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలకు తరగతులు అనుమతి రావడం, ఈ సంవత్సరం 2025-26 నుండే తరగతులు ప్రారంభం అవుతాయని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు కోసం కృషి చేసినటువంటి తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులందరికీ తన తరపున సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంవత్సరం నుండి ఇంజనీరింగ్ కళాశాలలో ఉత్తర తెలంగాణ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఉపయోగకరంగా ఉంటుందని గుర్తించి ఏళ్ల తరబడి విద్యార్థుల డిమాండ్ చేస్తున్న అంశాన్ని రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి గత అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. రూరల్ ఎమ్మెల్యే కృషి వల్ల నేడు తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కళాశాలలో 4 కోర్సులతో మంజూరు చేసినట్లు ఉన్నత విద్యాశాఖ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రస్తావించిన అంశానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాలలో 2025-26 అకాడమిక్ ఇయర్ నుండి తరగతులు ప్రారంభమవుతున్నాయని తెలిపారు. యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో వివిధ రకాల కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బీటెక్లో సిఎస్సి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, డాటా సైన్స్ కోర్సుల్లో ఒక్కొక్క కోర్సుకు 60 సీట్లు ఉండగా మొత్తం 240 సీట్లు ఉన్నట్లు తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజీలో హాస్టల్ వసతి సదుపాయం ఉందని తెలిపారు. ఉత్తర తెలంగాణ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
ఇవాళ హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, యాదాద్రి, వరంగల్, మహబూబాబాద్, ఆసిఫాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే శనివారం పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వానలు కురుస్తాయని వెల్లడించింది. ఇక ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 2 రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పాటు ఆగస్టు 2 నాటికి అండమాన్ నికోబార్ దీవులకు పశ్చిమంగా మరో అల్పపీడనం ఏర్పడనుందని, అది కూడా బలపడితే ఆగస్టు 5 తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మాక్లూర్ మండల కేంద్రంలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఆర్మూర్లో జరిగే కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్ర విజయవంతం చేయాలని కోరారు. మాక్లూర్ మండల కేంద్రంలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో 25న ఆర్మూర్లో జరిగే కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్రకు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని రాష్ట్ర సహకార సంఘం చైర్మన్ మానల మోహన్ రెడ్డి కోరారు. మండల అధ్యక్షులు రవిప్రకాష్, జిల్లా మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, సొసైటీ చైర్మన్ బూరోల్ల అశోక్, దయాకర్ రావు, కాంగ్రెస్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవీపేట్ మండల కేంద్రంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రం, ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నవీపేట్ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక పర్యటన చేపట్టారు. మండల కేంద్రంలోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం, మండల పరిషత్, ప్రభుత్వ పాఠశాల, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, ఎరువుల గోదాంతో పాటు పలు ప్రైవేట్ ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సమస్యలపై ఆరా తీశారు. నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం మండల పరిషత్ దర్యాపూర్ పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ పాఠశాల వెనుక భాగంలో ఉన్న చెత్తను వెంటనే తొలగించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలోని ఎరువుల నిల్వలను పరిశీలించారు. అనంతరం ప్రైవేట్ ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన ఆయన తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వెంకటరమణ మరియు సిబ్బందితో కలిసి భూ సమస్యలపై ఆరా తీశారు. మండల వ్యాప్తంగా ఉన్న భూ సమస్యల ఫిర్యాదుల పరిష్కారానికి ఎప్పటికప్పుడు ఫైళ్లను పంపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని ఏసీపీ రాజా వెంకట్రెడ్డి తెలిపారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ ఎక్స్ రోడ్ బైపాస్ కాజా హోటల్ చౌరస్తాలో శుక్రవారం 8 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల వ్యవస్థను ప్రారంభించడానికి నగర ఏసీపీ రాజా వెంకట్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సరిసమానమని, ఇందుకు ప్రజలు తమ వంతు బాధ్యతగా సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని ఆయన కోరారు. రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆరిఫ్, సిఐ సురేష్ ప్రత్యేక శ్రద్ధతో తమ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ఘర్షణలు, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఈరోజు స్థానిక రూరల్ ఎస్ఐ ముందుకు వచ్చి 8 సీసీ కెమెరాలు పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రతి క్షణం రాత్రి పగలు అనే తేడా లేకుండా ఈ సీసీ కెమెరాలు నిఘా పోలీసులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. స్థానికులు సహకారం లేనిదే ఏమీ చేయలేమని గ్రహించిన బైపాస్ రోడ్ కాజా హోటల్ చౌరస్తాలో శ్రీ జగదాంబ హోటల్ నిర్వాహకుడు రాథోడ్ సంజయ్ సొంత ఖర్చులతో ఒక సీసీ కెమెరాను పోలీస్ డిపార్ట్మెంట్కు ఇవ్వడం అభినందనీయమన్నారు. అలాగే ప్రమాదాల నివారణ కోసం సమాజంలో బాధ్యత గల ఓ పౌరునిగా సీసీ కెమెరాల సర్వీసింగ్ ఏర్పాటు చేసే నరేష్ ఇందులో ముందుకు వచ్చి ఆయా ప్రదేశాల్లో సీసీ కెమెరాలు బిగించడం అభినందనీయమన్నారు. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తారకరామ్ నగర్ తర్వాత ఖానాపూర్ ఏరియాలో 8 కెమెరాలు కమ్యూనిటీ సహాయంతో ఈరోజు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కమ్యూనిటీ ముందుకొచ్చి వాళ్ళ ఎక్కడైతే నివాస ప్రాంతాల్లో సురక్షితంగా ఉండాలి అన్న ఉద్దేశంతో పోలీసుతో సహకరించి ఈరోజు 1,20,000 రూపాయలు ఇచ్చి 8 కెమెరాలు ఈరోజు పెట్టడం జరిగింది. తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. నగరంలోని బైపాస్ రోడ్లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినందుకు గాను హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ యువ నాయకులు ఉమాజీ నరేష్ మాట్లాడుతూ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల 4 కోర్సులతో ప్రారంభించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇంజనీరింగ్ కళాశాల ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తేవడానికి కృషి చేసిన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ రూరల్ నియోజకవర్గానికి తేవడానికి కృషి చేస్తున్నారని, తప్పకుండా రూరల్ నియోజకవర్గానికి అగ్రికల్చర్ యూనివర్సిటీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ నరేష్తో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు భాగారెడ్డి, అగ్గుభోజన్న, ఎల్లయ్య, రూరల్ నియోజకవర్గం యువజన అధ్యక్షులు మహేందర్, రూరల్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ యూనివర్సిటీని 2006లో
స్థాపించడం జరిగింది. ఆ తర్వాత సుమారుగా 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు అలాగే ఎలా అభివృద్ధి జరుగుతుందో ఇలా ఆదర్శంగా నిలుస్తున్నటువంటి మా ప్రియతమ నాయకులు భూపతి రెడ్డి గారికి ఈరోజు డిచ్పల్లిలో యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల మంజూరుకు కృషి చేసినటువంటి సీఎం రేవంత్ అన్న గారికి యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, సోషల్ మీడియా, కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నవీపేట్ మండల కేంద్రంలోని దర్యాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. దర్యాపూర్ పాఠశాల ఆవరణలోని మధ్యాహ్న భోజన పథకం మరియు మరుగుదొడ్లు, త్రాగునీరులను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు తమ పాఠశాల వెనుక వైపు ఉన్న కొద్ది మంది తమ ఇంట్లోని చెత్తను పాఠశాల తరగతి గదుల వద్ద వేస్తున్నారని, దీనివల్ల దుర్వాసన వచ్చి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. పాఠశాలకు గతంలో ఉన్న ప్రహరీ గూడ కూలిపోవడంతో విషసర్పాలు పాఠశాల ఆవరణలోకి వస్తున్నాయన్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన హ్యాండ్ వాష్ మరియు తాగునీరుకు ఏర్పాటు చేసిన పైపులను తరచూ ఎత్తుకెళ్లడంతో అవి నిరుపయోగంగా మారాయని తెలిపారు. వెంటనే నవీపేట గ్రామ సెక్రటరీ రవీందర్ నాయక్ను పిలిచి పాఠశాల వెనుక ఉన్న చెత్తను అర్జెంటుగా తొలగించి పాఠశాల వెనుక ఉన్న కుటుంబాలు ఇక్కడ చెత్త వేయకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కూలిన ప్రహరీ గోడను వెంటనే నిర్మిస్తామని, పాడుబడి వృధాగా ఉన్న భవనాన్ని కూల్చివేయాలని ఆదేశించారు. ప్రవాసీ ప్రజావాణిని ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ గౌరవ సభ్యులు మరియు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి కలిసి సందర్శించారు. గల్ఫ్ కార్మికులకు, ఎన్ఆర్ఐలకు కష్టం వస్తే ఇక్కడ హైదరాబాద్లో ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రవాసీ ప్రజావాణిలో చెప్పుకోవచ్చని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ గౌరవ సభ్యులు డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ప్రవాసీ ప్రజావాణిని ఏర్పాటు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన అన్నారు. హైదరాబాద్ బేగంపేట ప్రజాభవన్లో శుక్రవారం జరిగిన ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొని గల్ఫ్, యూకే, ఆస్ట్రేలియా ప్రవాసీ కుటుంబాలను కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీఎం ప్రజావాణి ఇన్ఛార్జ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి చిన్నారెడ్డితో సమావేశమై పలు విషయాలు చర్చించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం నియమించిన ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీమ్రెడ్డి, మెంబర్లు నంగి దేవేందర్ రెడ్డి, సిస్టర్ లిజో జోసెఫ్, ఎన్ఆర్ఐలు రంగుల సుధాకర్ గౌడ్, అమరేందర్ బొజ్జా, గుండేటి గణేష్, నూనె లక్ష్మణ్ యాదవ్, వలస కార్మిక హక్కుల నాయకులు బిఎల్ సురేంద్రనాథ్, భార్గవి తదితరులు పాల్గొన్నారు. సిరికొండలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయకుల చిత్రపటాలకు మండల కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి మరియు జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకరం రవి మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయడంతో మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మరియు ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించడం జరిగిందని, గతంలో తెలంగాణ యూనివర్సిటీ డి శ్రీనివాస్ పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న హయాంలో ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సహకారంతో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడం రూరల్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. మారుమూల ప్రాంతంలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడంతో నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లా విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అలాగే నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయదారులు అధిక సంఖ్యలో ఉన్నందున జిల్లాలో ఒక అగ్రికల్చర్ కళాశాల ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయడానికి సహకరించిన జిల్లా ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల తరపున, మండల ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి గొల్ల ఎర్రన్న, బాలరాజ్ నాయక్, నర్సారెడ్డి, దేగం సాయిలు, నల్ల రాజిరెడ్డి, ఆసిఫ్, శోభన్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులకు, మా పిసిసి అధ్యక్షులకు, మా కార్పొరేషన్ చైర్మన్లకు అందరికీ. బోధన్లో సిపిఎం అగ్రనాయకులు, మాజీ అఖిల భారత కార్యదర్శి హరికిషన్ సింగ్ సుర్జిత్ 17వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. బోధన్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి సిపిఎం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ 12 సంవత్సరాల వయసులో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి లాఠీల దెబ్బలు, బుల్లెట్ల మోతల మధ్య బ్రిటిష్ జెండాను తొలగించి జాతీయ జెండాను ఎగరేసిన ధీరుడు హరికిషన్ సింగ్ సుర్జిత్ వర్ధంతి నేడు నిర్వహించడం జరిగిందన్నారు. తన సామాన్య జీవితాన్ని ప్రజలకు అంకితం చేసి పార్టీని ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన నవరత్నాల్లో ఒకరన్నారు. హరికిషన్ సింగ్ సుర్జిత్ 7.5 దశాబ్దాల రాజకీయ జీవితం బ్రిటిష్ పాలనకు
వ్యతిరేకంగా బలమైన పోరాటాలతో ప్రారంభమైందన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ అఖిల భారత కిసాన్ సభలకు జాతీయ నాయకునిగా గుర్తింపు పొందడానికి ముందు పంజాబ్లో కమ్యూనిస్టు పార్టీ కిసాన్ సభల నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించారన్నారు. సిపిఎంలో 4 దశాబ్దాల పాటు ముఖ్యమైన పాత్ర నిర్వహించారని, భగత్ సింగ్ అమరత్వంతో ఉత్తేజం పొందిన సూర్జిత్ తన విప్లవ రాజకీయ జీవితాన్ని ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వల్లపు వెంకటేష్, బోధన్ ఏరియా కార్యదర్శి శంకర్ గౌడ్, సభ్యులు నన్నేసాబ్ మరియు నాయకులు మల్లేష్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. తన 16వ ఏటనే ఈ సామ్రాజ్యవాదానికి, బ్రిటిష్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి జైలు పాలైనటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఆయన 10 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పేదల పక్షాన పోరాటాలు నిర్వహించి జైలు జీవితాన్ని అనుభవించినటువంటి పరిస్థితి ఉన్నది. మధ్యాహ్న భోజన కార్మికుల 3వ రోజు దీక్షలకు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా మధ్యాహ్న భోజన కార్మికుల రిలే నిరాహార దీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈరోజు ధర్నా చౌక్లోని దీక్షా శిబిరాన్ని ఏఎస్ఎఫ్, పౌర హక్కుల సంఘం, జన విజ్ఞాన వేదికల నాయకులు రఘురాం నాయక్, రవీందర్, నరరామరావు దీక్షా శిబిరాలను సందర్శించి కార్మికుల పోరాటానికి తమ సంపూర్ణ సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ దీక్షా శిబిరానికి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య అధ్యక్షత వహించగా ఆల్గోట్ రవీందర్, నరరామరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పీఎం పోషణ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పేద విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. మాటల్లో పౌష్టికాహారం పెట్టాలని చెబుతున్నా చేతల్లో ఆహారానికి అయ్యే ఖర్చులకు సంబంధించిన బిల్లులను చెల్లించకుండా, నాణ్యమైన వస్తువులను ప్రభుత్వం సరఫరా చేయకుండా ఈ పథకం కొనసాగటం కష్టతరమవుతుందన్నారు. ఈ దీక్షా శిబిరంలో తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు సాయమ్మ, నాగలక్ష్మి, వనజ, గంగమణి, స్వరూప, మున్ని, కవిత, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 4 నుంచి బీసీ బిల్లు సాధనకై ఎమ్మెల్సీ కవిత 72 గంటల దీక్షను విజయవంతం చేయాలని యూపీఎఫ్ జాగృతి నేతలు కోరారు. నిజామాబాద్ నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ నెల 4, 5, 6, 7 తేదీల్లో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని, దీక్షను విజయవంతం చేయాలని యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులు, జాగృతి అధ్యక్షులు సాల్వాచారి, అవంతి కుమార్, డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. దీక్షకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ బీసీల బోనం ఎత్తుకున్న బహుజన బతుకమ్మ కవితమ్మ అని, సామాజిక ఉద్యమాల్లో సామాజిక అంశాల పట్ల తెలంగాణ జాగృతి ఆవిర్భావం నాటి నుండే కవిత అగ్రభాగంగా నిలబడ్డారని, గతంలో అనేక అంశాలపై జాగృతి ఆధ్వర్యంలో పోరాడారని, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కామారెడ్డి వేదికగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామన్న అంశంపై నోరు మెదపడం లేదని, తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో కవిత అన్ని జిల్లాల్లో బీసీ కులాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు, అనేక ధర్నాలు, బీసీ మేధావులతో సమావేశాలు, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేషన్ కమిటీకి సమగ్ర నివేదికను సైతం అందజేయడం వల్లనే బీసీ రిజర్వేషన్ల అంశంపై చలనం వచ్చిందన్నారు. ఈ మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి, యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులు దేవేందర్, తెలంగాణ శంకర్, తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీ భరద్వాజ్, నాయకులు పంచరెడ్డి మురళి, హరీష్ యాదవ్, ఆకాష్, శోభా, సరిత, రేఖా రాణి, సంతోష్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు అజయ్, నాయకులు చంద్రకాంత్, మీసాల శంకర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి యూపీఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 4, 5, 6, 7 తేదీల్లో తలపెట్టినటువంటి బీసీ 42% రిజర్వేషన్ మీద కవిత గారు తలపెట్టినటువంటి నిరాహార దీక్ష, 72 గంటల నిరాహార దీక్ష సందర్భంగా ఈరోజు నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో నిజామాబాద్ జాగృతి యూపీఎఫ్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఫేక్ నంబర్ ప్లేట్ పెట్టుకొని ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నగరంలోని రైల్వే స్టేషన్ వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో బైక్ నడుపుతూ వస్తున్న ఒక వ్యక్తిని ఆపి వాహన పత్రాలు చూపించాలని కోరగా ఆయన బైక్ నెంబర్ TS16EX5260కు సంబంధించిన ఆర్సీ పత్రాలు చూపించాడు. తన బైక్ రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ట్రాఫిక్ చలాన్లు పడకుండా తప్పించుకోవడానికి ఫేక్ నెంబర్ ప్లేట్ అమర్చుకొని గత 3 నెలలుగా బైక్ నడుపుతున్నట్లు ఒప్పుకున్నాడు. తర్వాత అతని బైక్తో పాటు 1వ టౌన్ పోలీస్ స్టేషన్ నిజామాబాద్లో అప్పగించగా అతని బైక్ సీజ్ చేసి అతని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలాగే ఎవరు కూడా తప్పుడు నెంబర్ ప్లేట్లు అమర్చి వాహనాలు నడపరాదని, ఇలాంటి చర్యల్లో పట్టుబడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిజామాబాద్ జిల్లా కార్మిక శాఖ అధికారి పల్నాటి యోహాన్ను న్యాయవాదులు సన్మానించారు. కార్మిక శాఖలో నిజామాబాద్ జిల్లా కార్మిక శాఖ అధికారి పల్నాటి యోహాన్ను గురువారం రోజున పదవి విరమణ చేస్తున్న సందర్భంగా ఆయన కార్యాలయంలో పుష్పగుచ్చాలు అందజేసి శాల్వాలతో కప్పి న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయడం జరిగిందని, భవిష్యత్తులో ప్రజాసేవలో ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ చీఫ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదర్, మామిడి విక్రమ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఎం యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
చికిత్స కోసం 1,50,000 రూపాయల ఎల్ఓసి కాపీని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. యాక్సిడెంట్కు గురై తీవ్ర గాయాలతో చికిత్స కోసం నిమ్స్ హాస్పిటల్లో చేరిన లక్కుర గ్రామానికి చెందిన గంగపల్లి ప్రశాంత్కు 1,50,000 రూపాయల ఎల్ఓసీని మంజూరు చేయించి ఈరోజు హైదరాబాద్లోని నివాసంలో బాధిత కుటుంబ సభ్యులకు ఎల్ఓసీ కాపీని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. చికిత్స కోసం ఎల్ఓసీ మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. వెంటనే రోస్టర్ పాయింట్ విధానాన్ని రద్దు చేయాలని డివిజన్ మండల మాల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కోటగిరి పొతంగల్ ఉమ్మడి మండలాల మాల సంఘం ఆధ్వర్యంలో కోటగిరి అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. మాలలైనటువంటి వారికి 5% రిజర్వేషన్ ఇచ్చి 22వ రోస్టర్ పాయింట్ వల్ల తీరని అన్యాయం చేస్తున్న ప్రభుత్వాలకు నాయకులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ రాబోయే ఎన్నికల్లో గుణపాఠం మాలల ఓటు బ్యాంకు ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఇక నుండి రాబోయే రోజుల్లో ఎలాంటి ధర్నాలు నిరసనలు పెద్ద ఎత్తున నిర్వహించబడతాయని కోటగిరి పొతంగల్ ఉమ్మడి మండలాల నుండి దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ డివిజన్ అధ్యక్షులు మీర్జాపూర్ సాయన్న, బాన్స్వాడ డివిజన్ కార్యదర్శులు బేగరి రాములు, పుప్పాల సైదయ్య, జీవన్, కోటగిరి మండల అధ్యక్షులు దండు భూమేష్, ఉపాధ్యక్షులు పాలగంగారం, కాళేశాయిలు, బేగరి గంగాధర్, లక్ష్మణ్, విఠల్, మారుతి తదితరులు పాల్గొన్నారు. 1914వ సంవత్సరం జనాభా లెక్కలు తీసుకున్నాడు. ఎందుకంటే మన ఇప్పుడున్న సంవత్సరం లెక్కలు తీసుకుంటే మాలలు 30 లక్షల మంది ఉంటారు. 15 లక్షల మంది అనే ఒక నినాదంతో మాలలను చిన్న చూపు చూస్తూ మాలను అన్యాయం చేయాలని చూస్తున్న మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము గట్టిగా బుద్ధి చెప్తామని. ఎందుకంటే మాలల ఓట్లతో గెలిచింది కాంగ్రెస్ ప్రభుత్వం. మాలలందరూ కష్టపడ్డారు కాంగ్రెస్ రావడానికి. కానీ మాలలకే ద్రోహం చేస్తున్న మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము విమర్శిస్తున్నాం. దీనికి గాను ఈ రోస్టర్ విధానం తీయకపోతే ఇది పెద్ద ఉద్యమంగా ఈ రాష్ట్రాన్ని రైతు జేఏసీ ఆధ్వర్యంలో సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి చేతుల మీదుగా పాటను విడుదల చేశారు. ఎర్రజొన్నల పసుపు బోర్డు పోరాటంలో పాల్గొన్న రైతులందరికీ కేసులు ఎత్తివేయాలని, గత బీఆర్ఎస్ ఎర్రజొన్న కొనుగోలు చేస్తానని హామీ ఇచ్చి మోసం చేసిందని, ఎర్రజొన్నలు కొనిపించే బాధ్యత రైతాంగ పోరాట నాయకుడిగా అన్వేష్ రెడ్డిపై ఉందని ప్రభాకర్ అన్నారు. ఈ కార్యక్రమానికి జేసీ కన్వీనర్ లింగారెడ్డి అధ్యక్షత వహించారు. ఈర్గల సుమన్ రచించిన గానం చేసిన రైతాంగ పోరాట గలం పాటను రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, జేసీ కన్వీనర్ వి ప్రభాకర్, నిజామాబాద్, ఆర్మూర్, జగిత్యాల రైతు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, జేసీ నాయకులు వి ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా రైతులు పోరాటాలు చేసి పోలీసు దెబ్బలను ఓర్చుకొని అక్రమ కేసులను, జైలు జీవితం ఎదురించి ఎర్రజొన్నల మద్దతు ధరకు పసుపు బోర్డు సాధనకే పోరాటం చేశారు. దశాబ్దాలుగా ఈ ఉద్యమాన్ని తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆర్మూర్ వైపు చూసేలా ఉద్యమాన్ని ఉధృతం చేస్తారు. కష్టాలను, నష్టాలను భరించి ఏకతాటిపైకి వచ్చి అన్ని పార్టీలు తమ ఎజెండాలను, జెండాలను పక్కకు పెట్టి ఉద్యమంలో నడిచారు. అన్ని కష్టాలను, అన్ని బాధలను దిగమింగుకొని పోరాటాలను కొనసాగించారు. ఆ పోరాటాలను గుర్తు చేస్తూ కామ్రేడ్ సుమన్ తన మదిలోని భావాలను, ఆర్మూర్ రైతన్న పోరాటాల గుర్తులను తన రచన రూపంలో పాటగా మలిచి పాడి ఈరోజు మన ముందుకు ఆవిష్కరణకు తీసుకొచ్చారు. ఇలాంటి వారిని ప్రోత్సహిస్తూ రైతాంగ ఉద్యమాలను, ఆనాటి జ్ఞాపకాలను నెమరవేసుకోవాలని తెలియజేశారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పే కేంద్ర ప్రభుత్వ కుట్రలను ఎదిరించాలని పిలుపునిచ్చారు. ఈ పాటలో ప్రధాన పాత్ర పోషించిన వారు మంతని నవీన్ రెడ్డి, డైరెక్ట్ చేసిన వారు చిట్టిబాబు, డిఓపి చేసిన వారు సంజీవ్, నటించిన వారు సూరిబాబు, అనిల్ కుమార్, నిఖిల్, నరేందర్ మరియు మంతని గ్రామ ప్రజలు. ఈ కార్యక్రమంలో రైతు జేఏసీ నాయకులు మంతని గంగారం, బి దేవరం, కిషన్, ఆకుల గంగారం, రాజన్న, జగిత్యాల రైతు ఐక్య వేదిక నాయకులు తిరుపతి రెడ్డి, నారాయణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నరేందర్, భారత్, దుర్గా ప్రసాద్, రాజరెడ్డి రైతులు తదితరులు పాల్గొన్నారు. వివిధ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీలను పక్కన పెట్టి అందరం కూడా రైతు శ్రేయస్సే ముఖ్యమైనటువంటి ఆలోచనతోటి పార్టీలకు అతీతంగా జెండాలను పక్కబెట్టి ఆనాడు ఉద్యమం నడిపినాం. ఆ నడిచినటువంటి ఉద్యమం దేశవ్యాప్తంగా ఒక అలజడి సృష్టించి ఆ రోజు ప్రభుత్వం దిగి వచ్చినటువంటి సందర్భం. నిజామాబాద్ నగరంలో జిల్లా ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ అధ్యక్షుడు హనుమంతరావు అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన అంత్యక్రియలో ఎలక్ట్రీషియన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో జిల్లా ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ అధ్యక్షుడు హనుమంతరావు అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. శుక్రవారం జరిగిన అంత్యక్రియల్లో నిజామాబాద్ జిల్లా ఎలక్ట్రీషియన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని సంతాపం తెలిపారు. హనుమంతరావు మరణం తీరని లోటన్నారు. ఆయన లేని లోటు నుంచి కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలన్నారు. జైతాపూర్ గ్రామంలో జాతీయ ప్రకృతి వ్యవసాయం అనే కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సులు నిర్వహించారు. జైతాపూర్ గ్రామంలో జాతీయ ప్రకృతి వ్యవసాయం అనే కార్యక్రమంలో భాగంగా 10 మండలాల నుంచి 2 చొప్పున సిఆర్పి, కృషి, సఖి జూలై 28 నుండి ఆగస్టు 3 వరకు ఆత్మ నిజామాబాద్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని, దీనిలో భాగంగా ఈరోజు జైతాపూర్ గ్రామ మెడపల్లి మండలం పాపారావు ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. దీనిలో భాగంగా మహిళలకు ప్రకృతి వ్యవసాయంలో భాగంగా జీవామృతం ఏ విధంగా చేయాలో ప్రదర్శన చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో రైతు శిక్షణ శిబిరం ఏడీఏ దైవ గ్లోరీ వ్యవసాయాధికారి సిద్ధి రామేశ్వర్, ఆత్మ బీటీఎం భరత్ కుమార్, రైతు పాపారావు, వివిధ మండలాల నుంచి వచ్చిన కృషి, సఖి మహిళలు పాల్గొన్నారు.
మీకు ఐడియా ఉందో లేదా కానీ మీ అందరూ రైతులందరూ 5,000 ppm, 10,000 ppm, 50,000 ppm అంటారు. ppm అంటే పవర్, అది అంత శక్తి ఉన్నట్టు వేప గింజల్లో. ఇప్పుడు మేము గింజలు కాయలు దంచుతాం అంటే కొద్ది క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటాం. అలా పొట్టు వచ్చింది, గింజ వచ్చింది, కవర్ వచ్చింది. ఇలా అవి 2 రకాలు ఉంటాయి. మీరు అవి ఆ గింజలు మీరు కావాలని శ్రద్ధగా చెట్ల కింద. జిల్లా ప్రజల ఆకాంక్ష, విద్యార్థుల పోరాట ఫలితం ఇంజనీరింగ్ కళాశాల మంజూరు అని పీడీఎస్యూ నాయకులు అభివర్ణించారు. నిజామాబాద్ జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజీని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని స్వాగతిస్తూ నిజామాబాద్ నగరంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా ప్రజల ఆకాంక్ష, విద్యార్థుల పోరాట విజయమని తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజీ రావడం జిల్లాలోని విద్యార్థులకే కాకుండా చుట్టుపక్కల ఉన్న జిల్లాల విద్యార్థులకు కూడా ఎంతో మేలు జరుగుతుందన్నారు. పేద మధ్యతరగతి విద్యార్థులు, ముఖ్యంగా అమ్మాయిలు టెక్నికల్, ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని, ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య అందుబాటులో ఉండాలన్న కొన్ని సంవత్సరాలుగా పీడీఎస్యూ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తూ వస్తుందన్నారు. నగరంలో ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు చేసిందన్నారు. ఎమ్మెల్యే, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, జిల్లా కలెక్టర్లకు, విద్యాశాఖ కార్యదర్శి మరియు ఉన్నత విద్యా మండలి చైర్మన్లకు, రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్లకు అనేక మార్లు విన్నవించడం జరిగిందన్నారు. ఎటకేలకు ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేయడం, వెంటనే తరగతులను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్లకు, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్లకు, మీడియా మిత్రులకు ఉద్యమాభినందనలు తెలిపారు. ఇంజనీరింగ్ కోర్సులకు సరిపడా ఫ్యాకల్టీ, మౌలిక సదుపాయాలను కల్పించేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నగర నాయకులు నసీర్, సృజన్, వివేక్, హర్షిత్, చరణ్, తేజ, శ్రీను, సాయి, విజయ్, గణేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అదే సందర్భంలో నిజామాబాద్ జిల్లా విద్యార్థులకే కాకుండా ఉమ్మడి నిజామాబాదు, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ విద్యార్థులకు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ రావడం ఎంతో వాళ్ళ ప్రజల ఆకాంక్షలని, విద్యార్థుల పోరాట ఫలితంగా ఇది రావడం జరిగింది. అదే సందర్భంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, అదే అర్బన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారులకు, అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేసినందుకు గాను సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలుపుతూ వారి చిత్రపటాలకు రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొలసాని శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని నడిపల్లి గ్రామ పంచాయతీలో బ్లాక్ కాంగ్రెస్ రూరల్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం నడిపల్లి గ్రామ పంచాయతీలోని నూతన రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా పొలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల 4 కోర్సులతో ప్రారంభించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇంజనీరింగ్ కళాశాల ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తేవడానికి కృషి చేసిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ రూరల్ నియోజకవర్గానికి తేవడానికి కృషి చేస్తున్నారని, తప్పకుండా రూరల్ నియోజకవర్గానికి అగ్రికల్చర్ యూనివర్సిటీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పొలసాని శ్రీనివాస్తో పాటు మాజీ ఎంపీపీలు కంశెట్టి గంగాధర్, పెద్దల నర్సయ్య, పీఎస్సీఎస్ చైర్మన్ రామచందర్ గౌడ్, సురేందర్ రెడ్డి, కొర్రి రామకృష్ణ, న్యాస రాజేశ్వర్, మైనార్టీ నాయకులు డాక్టర్ షాదుల్లా, డాక్టర్ జాహూర్, అమీర్ అలీ, సాజిద్, ఇబ్రహీం, శ్రీనివాస్ గౌడ్, దుర్గేష్, వేణుసేట్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మన తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీని మంజూరు ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారికి, మన రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో లోక్ షాహిర్ బాపు సాంటే 105వ జయంతిని ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో లోక్ షాహిర్ అన్నా బావు సాటే 105వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నా బావు సాటే జెండాను కోటగిరి ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు హస్గుల శ్రీకాంత్ అన్నా బావు సాటే జెండాను ఆవిష్కరించారు. అన్నా బావు సాటే చిత్రపటానికి పూలమాలలు వేసి తదనంతరం బాణసంచాలు పేల్చుతూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఒక పండగ వాతావరణం కనిపించింది. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఎంఆర్పీఎస్ సహాయ కార్యదర్శి సోంపూర్ కె పోచిరామ్ మాట్లాడుతూ అన్నా బాహు సాటే అసలు పేరు తుకారం బాహు సాటే అని, ఆయన ఆగస్టు 1921న మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా వాటేగావ్ గ్రామ మాతంగి సమాజ్కు చెందిన వాలుబాయి బాబురావు సాటేకు జన్మించారన్నారు. ఆయన గొప్ప కవి, రచయిత, లోక్ షాహిర్ అని పేరొందారు. ఆశయాలను ఆయన పాటల రూపంలో, రచనల రూపంలో సమాజానికి అందించినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ అన్నా బాహు సాటే అని అన్నారు. రచనలతో మరాఠీల్లో ఎన్నో సినిమా తీశారని, ఈయన రచనల్లో అత్యంత ప్రసిద్ధి పొందిన రచన ఫకీర నవలల్లో మహారాష్ట్ర టాప్ లీడర్ అవార్డు అందుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఈయన రచించిన రచనలతో
చిత్రపటాలతో రష్యా దేశ ప్రధాని అన్నా బాహుసాటేను ఘనంగా సన్మానించారన్నారు. ప్రతి గ్రంథాలయాలు ఆయన విగ్రహాలను ప్రతిష్టాపించి రష్యాలో ఇప్పటికే యూనివర్సిటీ పాఠ్యాంశాలు కొనసాగుతున్నాయని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు శ్రీకాంత్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సాయిలు, ప్రచార కార్యదర్శి విజయ్, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు సాయిలు, లాలయ్య, హస్గుల లాలయ్య, హెగ్డేలి శంకర్, హోటల్ యాదవ్, సంజీవ్, పోషెట్టి, ఎక్లాస్పూర్ శ్రీకాంత్, సాయిలు, సుంకినిరాజు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ అన్నాబాబు సాటే గారి జయంతి రోజున 105వ జయంతి సందర్భంగా ఈరోజు ఎంఆర్పిఎస్ కార్యకర్తలం అందరం, మా మాదిగ బిడ్డలం అందరం కలిసి వారి యొక్క జన్మదినం పురస్కరించుకోవడం జరిగింది. దర్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిల చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. దర్పల్లి మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ నేతలు పాలాభిషేకం చేశారు. అనంతరం స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాల మంజూరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాల నుంచి చేస్తున్న పోరాటం ఫలించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు కావడంతో వందలాది నిరుపేద ఉద్యోగులకు ఉన్నత సాంకేతిక విద్య చేరువ కానుందని, నిజామాబాద్ జిల్లా విద్యార్థులు, విద్యావంతుల నిరీక్షణ ఫలించిందని, తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేస్తూ కాంగ్రెస్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా శుభదినం. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా విద్యార్థి లోకానికి శుభాకాంక్షలు. వాళ్లకు చదవాలంటే హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. మరి ఈరోజు మన ఎమ్మెల్యే గారి చొరవ వల్ల ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు ఈ సందర్భంగా. అలాగే ఇంజనీరింగ్ కాలేజీను తెలంగాణ యూనివర్సిటీలో రావడానికి కృషి చేసిన మా ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా విద్యార్థి లోకం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలా. మరి ఎప్పుడైనా స్కూల్ నుండి, ప్రాథమిక పాఠశాల నుండి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా, ఏ జిల్లాకు వెళ్ళినా నిర్మించిందంటే కాంగ్రెస్ పార్టీ. ప్రముఖ సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడిన లోక్ షాహిర్ అన్నా బాహు సాంటే ఆశయాలను సమాజంలోని ప్రతి ఒక్కరూ సాధించాలని నూడా చైర్మన్ కేశవేను అన్నారు. ఆ మహానుభావుడి 105వ జయంతి సందర్భంగా నగరంలోని బైపాస్ చంద్రశేఖర్ కాలనీ చౌరస్తా ప్రాంతంలో ఆయన జయంతి సందర్భంగా నూడా చైర్మన్ కేశవేను లోక్ షాహిర్ అన్నా బాహు సాంటే విగ్రహం పక్కన జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో ఇదే నెలలో ఆయన విగ్రహం పూర్తయినందున విగ్రహావిష్కరణ కూడా ఉంటుందని చెప్పారు. ఆ రోజుల్లోనే దళితులు, బడుగు బలహీన వర్గాల కోసం, మరొక మాదిగల అభివృద్ధికే తమ కవితలు, రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారన్నారు. ఏ ఆజాదీ జ్యోతి హై, తేజ్ కి జనతా భూమి కి హై అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం నింపారన్నారు. అందుకే ఆయన ఆశయాలను, సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎవరైతే కష్టపడి అరచేతిలో పనిచేస్తేనే భూమండలం నడుస్తుందని, శ్వేతనాగుపై భూమండలం నడుస్తుందన్న కొందరి వాదన తప్పని ఆ రోజుల్లో ఆయన కొట్టివేయడం జరిగిందన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సైతం కూడా బడుగు బలహీన వర్గాల కోసం, సంక్షేమ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని, త్వరలోనే ఇండ్లు లేని నిరుపేద వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి వారికి అందిస్తామని ఆయన అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంగాధర్ గైక్వాడ్, ఉపాధ్యక్షులు తాయి కాంబ్లే, సంఘం నాయకుడు గణేష్, అన్ని జిల్లాలకు చెందిన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో చంద్రశేఖర్ కాలనీలో గల మహారాష్ట్ర నుంచి వచ్చిన ఇప్పుడు 50 ఏళ్ళ నుంచి ఇక్కడే నివసిస్తున్న మరాఠా అందరూ కలిసి ఈరోజు వారి గురువైన లోక్ షాహిర్ అన్నాబాబు సాటే గారి జయంతి సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున వారు ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. అలాగే వారి చెందిన చిహ్నమైన జెండాను కూడా ఎగురవేయడం జరిగింది. కామారెడ్డి జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు, రెసిడెన్షియల్ సంక్షేమ హాస్టళ్లకు కోడిగుడ్ల సరఫరా కోసం టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. కామారెడ్డి జిల్లా పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలు, రెసిడెన్షియల్ సంస్థలు మరియు సంక్షేమ హాస్టళ్లకు 2025-26 సంవత్సరానికి అవసరమైన కోడిగుడ్ల సరఫరా కోసం నిర్వహించిన టెండర్ ప్రక్రియ అర్హత పొందిన బిడ్డర్ల ఆర్థిక బిడ్లు తేదీ ఆగస్టు 1న ఉదయం 11 గంటలకు కలెక్టర్ మినీ కాన్ఫరెన్స్ హాల్ కామారెడ్డిలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా కొనుగోలు కమిటీ చైర్మన్ ఆశీష్ సాంగ్వాన్ ఆధ్వర్యంలో డిపిసి సభ్యుల సమక్షంలో, బిడ్డర్ల సమక్షంలో తెరవడం జరిగింది. ఈ సందర్భంగా కోడిగుడ్లు సరఫరాకు ఎంపికైన ఏజెన్సీని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలనే ప్రభుత్వ ఉద్దేశం మేరకు అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో కోడిగుడ్ల సరఫరాకు ఎంపిక చేయడం జరిగిందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత బరువుతో కూడిన నాణ్యమైన కోడిగుడ్లను మాత్రమే సరఫరా చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ చందర్, డిఎస్సి డిఓ వెంకటేష్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, డిస్ట్రిక్ట్ మైనార్టీ వెల్ఫేర్ అధికారి దయానంద్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి సతీష్ యాదవ్, జిల్లా కొనుగోలు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం పడగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో టాపర్గా నిలిచిన ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన విద్యార్థులను సన్మానించారు.
వేల్పూర్ మండలం పడగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవల 10వ తరగతిలో స్కూల్ టాపర్గా నిలిచి IIITలో సీట్ సాధించిన విద్యార్థులకు శాలువా పూలమాలలతో సన్మానించారు. పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రామచందర్ మాట్లాడుతూ మార్చి నెలలో జరిగిన 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన బాసర్ IIITలో సీటు సాధించిన పడగల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు అలోకా, సుశాంత్, కిరణ్లను ఘనంగా శాలువా, మెమెంటోలతో మెడల్తో సన్మానించారు. అదేవిధంగా గ్రామానికి చెందిన రాగి ప్రభాకర్ IIITలో సీటు సాధించిన విద్యార్థులను సన్మానించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామచందర్, అమ్మాదర్శ పాఠశాల చైర్మన్ రాగి ప్రభాకర్, మాజీ ఎంపీటీసీ శ్యామరావు, ఉపాధ్యాయులు జలంధర్, వ్యాయామ హుస్సేమా బేగం, ఉపాధ్యాయులు రాజేశ్వర్, ఉపాధ్యాయులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, విద్యాభిమానులు పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణంలోని R&B గెస్ట్ హౌస్లో తెలంగాణ జాగృతి UPF ఆధ్వర్యంలో 72 గంటల నిరాహార దీక్ష పోస్టర్ను ఆవిష్కరించారు. కామారెడ్డిలో మీడియా సమావేశంలో UPF రాష్ట్ర కో కన్వీనర్ కార్మిక విభాగం ప్రతినిధి సల్వాచారి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ 42% కల్పిస్తామని బీసీలను మోసం చేస్తుందని ఆరోపించారు. అందుకే ఎమ్మెల్సీ కవిత బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో ఇందిరా చౌక్ వద్ద ఆగస్టు 4, 5, 6, 7 తేదీల్లో 72 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ నిరాహార దీక్షకు బీసీలందరూ ఐక్యంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో R&B అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో UPF రాష్ట్ర కో కన్వీనర్ కార్మిక విభాగం ప్రతినిధి సల్వాచారి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ కల్పిస్తామని బీసీల ఓట్లను దండుకొని ప్రస్తుతం మోసం చేస్తుందని ఆరోపించారు. ఆగస్టు 4, 5, 6, 7 తేదీల్లో తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రహ్మణ కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు గంగరాజు, విష్ణుచారి, గణేష్ గౌడ్, కామారెడ్డి జిల్లా జాగృతి యువజన విభాగం జిల్లా నాయకులు జొన్నల వినోద్ కుమార్, జొన్నల రాము, రమేష్, CH, చంద్రం స్వామి, సంతోష్, మాలోత్, హనుమంతరావు నాయక్ తదితరులు పాల్గొన్నారు. మీరేమో కోర్టుకు ఇచ్చిన సమయం సరిపోదు అంటున్నారు. ఆ సమయాన్ని కాలయాపన చేస్తూ గడిపేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? మా పక్షాన మీరు ఉన్నారా లేదా? అసలు ఈ డమ్మీ మాటలు చెప్తున్నారా? అసలు బీజేపీ మీద మీరు నెట్టుకోవడం, మీరిద్దరు కలిసి బీఆర్ఎస్ పార్టీని మోసం చేయడం ఇది కరెక్ట్ కాదు. కేశపూర్ గ్రామంలో పర్యటన సందర్భంగా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో CCTV ఫుటేజ్ను ప్రారంభించారు. రూరల్ CA సంతోష్ కుమార్, SI హరీఫ్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 16 కెమెరాలు నిర్వహించారు. CA సంతోష్ కుమార్ CC కెమెరాల వల్ల ఒక్క కెమెరా 100 మందితో సమానమని రూరల్ CA సంతోష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న SI హరీఫ్, కేశాపూర్ గ్రామ VDC అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేశాపూర్ కార్యదర్శి నర్సయ్య, గ్రామ సభ్యులు మల్లారెడ్డి, సాయిరెడ్డి, శ్రీనివాస్, సురేష్, కరీం, హరిబాబు, సురేందర్ రెడ్డి, శ్రీనివాస్, బద్రి, ఒడ్డెన్న, శ్రీకాంత్, బుజ్జి, రమేష్, గ్రామ సభ్యులు మహేందర్ రెడ్డి, సుంకి మహేష్, నవీన్ రెడ్డి, ఒడ్డేటి సురేష్ గ్రామాభివృద్ధి ఆధ్వర్యంలో ఈరోజు 16 CC కెమెరాలను ప్రారంభించారు. ప్రముఖ ప్రవచనకర్త జ్యోతిషులు శశికాంత్ జోషి ఆధ్వర్యంలో భక్తులు ధర్మపురి లక్ష్మీ నరసింహుని క్షేత్రానికి పాదయాత్రగా బయలుదేరారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ శశికాంత్ జోషి చేపట్టిన పాదయాత్ర గురువారం తెల్లవారుజామున ముబారక్ నగర్లోని విజయ్ కాలనీ నుంచి ప్రారంభమైంది. స్వాతి నక్షత్రం సందర్భంగా శుక్రవారం పవిత్ర గోదావరి నదిలో స్నానం ఆచరించి ధర్మపురి లక్ష్మీ నరసింహుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పాదయాత్రలో భక్తులు సాయిరాం, నగేష్, సత్యం, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ముబారక్ నగర్ నిజామాబాద్ నుంచి పాదయాత్రతో ధర్మపురికి వెళ్తున్నాము. మనమందరం బాగుండాలి అనే ఉద్దేశంతో పాదనతో ధర్మపురి క్షేత్రంలో ఉన్నటువంటి స్వామివారికి దర్శనం కోసం వెళ్తున్నాము. ఏర్గట్ల మండలంలోని తడ్పాకల్ గ్రామంలోని శ్రీ రామాలయం వద్ద శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. ఏర్గట్ల మండలం తడ్పాకల్ గ్రామంలోని శ్రీ రామాలయం వద్ద శ్రావణవాసం శుక్రవారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొందని ఆలయ అర్చకులు తిరునగరి కృష్ణస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడి శ్రీరామాలయం ఎంతో విశేషమైందని చెప్పుకొచ్చారు. చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు ఇక్కడికి తరలివచ్చి పవిత్ర గోదావరి నది స్నానాలు ఆచరించి శ్రీ గంగాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారని తెలిపారు. అనంతరం శ్రీ సీతారామచంద్రులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారని తెలియజేశారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని శివలింగానికి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిత్యారాధన జరుగుతుంది. ఈ శ్రావణ మాసంలో జీవన్ మహావిష్ణుకు పుట్టినది వెంకటేశ్వర స్వామి వారు పుట్టినది రోజు శ్రావణ నక్షత్రం. కావున ఈ శ్రావణ నక్షత్రం ఈ నెల మొత్తం శ్రావణ మాసంలో విశేషమైన పుణ్యఫలం ఉంటుంది. కావున ఈ పుణ్య కాలం లోపల భగవంతుని ఆరాధన చేస్తూ దీపాలను చేస్తూ స్వామివారికి నైవేద్యం పెడుతూ నిత్యారాధన చేసిన వారికి విశేషమైన బయట జరుగుతాయి. అలాగే గోదావరి లోపల కూడా అందరూ గంగాస్నానం చేసి శ్రావణ సందర్భంగా స్వామివారికి త్రివేణి సంగమం గంగా తీరాన సీతారాం ధామ్ స్వామి ఆశ్రమంలో 21,000 శివలింగాలను మహారుద్రాభిషేకం నిర్వహించారు.
త్రివేణి సంగమ గంగా తీరాన సీతారాం ధామ్ స్వామి ఆశ్రమంలో 21,000 శివలింగాలను మహారుద్రాభిషేకం నిర్వహించారు. ఇవన్నీ కూడా మృతిక అంటే మట్టితో తయారు చేసినటువంటి లింగాలను పూజ చేసి త్రివేణి సంగమంలో వదిలారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చినటువంటి భక్తులు దాదాపు 500 మంది చేత ఈ శివలింగార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీతారాం ధామ్ స్వామి ఆశ్రమ మహారాజ్ వేద పండితుల చేత కార్యక్రమం నిర్వహించారు. సిరికొండ తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో చెలిమి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి రాములు, విశిష్ట అతిథిగా పెద్దవాల్గూట్ ప్రధానోపాధ్యాయులు సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెలిమి యొక్క ఆవశ్యకత గురించి ప్రధానోపాధ్యాయులు సంధ్యారాణి పిల్లలకు ఈ మానవ సమాజంలో మన ఒంటరి వారం కాదని, మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు సమాధానం కొరకు చెలిమి అనేది తప్పనిసరిగా ఉండాలని సూచించారు. మండల విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ పిల్లలందరూ తమ తోటి విద్యార్థులతో ఎప్పుడూ చెలిమితో ఉండాలని, ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలని సూచించారు. ప్రిన్సిపల్ గడ్డం రాజేష్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాల విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలు మరియు ఒత్తిడి వైఫల్యాలను వివరించి జీవిత సవాళ్లను ఎదుర్కొనేలా విద్యార్థులను సిద్ధం చేయడం చెలిమి యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రాములు, ప్రధానోపాధ్యాయురాలు సంధ్యారాణి, పాఠశాల ప్రిన్సిపల్ గడ్డం రాజేష్ రెడ్డి, ఉప ప్రధానోపాధ్యాయురాలు సౌమిత్రి, మిగతా ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. ఎడపల్లి మండల కేంద్రంలో నయాబాది అంగడి బజార్ ఉన్న 3వ నంబర్ అంగన్వాడీ కేంద్రంలో గురువారం అక్రమంగా వాడి సరుకులను తరలిస్తుండగా కాలనీ యువకులు పట్టుకుని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ ఘటనపై బోధన్ సిడిపిఓ పద్మ, 3 సూపర్వైజర్లను శుక్రవారం విచారణకు పంపారు. విచారణ విషయాలను వెల్లడించేందుకు వారు అంగీకరించలేదు. బియ్యం, పాలు, బాలామృతం కేంద్రం నుండి అక్రమంగా తరలిస్తుండడం అనే విషయాన్ని విచారించాల్సింది పోయి తల్లులను పిలిచి తమకు సక్రమంగా సరుకులు అందిస్తున్నట్లు సంతకాలు తీసుకోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు విషయాన్ని తప్పుదోవ పట్టించి తూతూ మంత్రంగా విచారణ నివేదిక తయారు చేసినట్లు స్పష్టమవుతుంది. అంగన్వాడీ కేంద్రంలో సరుకులు మిగులు రోజువారీ లెక్కలు సరి చూడాల్సింది ఉండగా అవేమీ లేకుండా తల్లులను పిలిచి సంతకాలు తీసుకోవడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విచారణలో అక్రమంగా బియ్యం సరుకులను తరలిస్తున్న యువకులను విచారించాల్సింది పోయి తల్లులతో విచారించడం ఏమిటని పలువురు అంటున్నారు. విషయాన్ని నీరుగార్చి చివరికి మామ అనిపించే విచారణ జరుపుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీడియాతో మాట్లాడేందుకు విచారణకు వచ్చిన సూపర్వైజర్లు నిరాకరించారు. విచారణ నివేదిక సిడిపిఓ పద్మకు అందిస్తున్నట్లు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలను బీఆర్ఎస్ అడుగడుగునా మోసం చేసింది కాబట్టే ప్రజలు ఆ పార్టీని ఇంటికి పంపించారు. జనహిత పాదయాత్రలో భాగంగా పరిగిలో మాట్లాడిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరిన వేళ తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రానున్న 2 రోజులు మోస్తరు వర్షాలు. హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ కీలక నేతలతో వరుస సమావేశాలు. 2వ రోజు పార్టీ నేతలతో సమావేశం కావడంతో పార్టీ శ్రేణుల్లో ఆసక్తి. ఈ నెల 2న నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రం నుంచి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్ర. పెద్ద ఎత్తున రైతులు హాజరై విజయవంతం చేయాలని కోరిన కాంగ్రెస్ నాయకులు మానాల, వినయ్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. నవీపేట మండల కేంద్రంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పర్యటన. ప్రభుత్వ పాఠశాల, పీహెచ్సి, అంగన్వాడీ కేంద్రం తనిఖీలు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఖానాపూర్ ఎక్స్ రోడ్ చౌరస్తాలో 8 సీసీ కెమెరాలు ప్రారంభించిన ఏసీపీ రాజా వెంకట్రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.